అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ల్యాండ్స్ తెలంగాణలో అమ్మేస్తుండ్రు. ఇది మేజర్ టాపిక్. అది హెచ్‌సి ల్యాండ్సే కావచ్చు, ఇంకా మిగతా గవర్నమెంట్ దగ్గర ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నా అయి ఉండొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఫోర్త్ సిటీ అనుకుంటా వాళ్ళు సేకరించిన అమ్మొచ్చు, ఏమన్నా చేయొచ్చు. నేను దీనికి కంప్లీట్‌గా అగెనిస్ట్‌గా ఉన్నాను. సింపుల్ థింగ్ ఎందుకు అగెనిస్ట్‌గా ఉన్నాను అంటే, ఒక మాట అడగండి మన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా కూడా, మనకు కొంత ఎవరికో ఒకరు అందరికి మనందరికి కూడా ఎంతో కొంత ఆస్తులు ఉంటాయి కదా! మన అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మేస్తాము, లేకుంటే మనం మిగతా ల్యాండ్స్ అమ్మేసుకొని ఇంకో ఏదో చేస్తాము అని అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఇది ఎట్లుందంటే ఏదో ప్లేట్ అమ్ముకొని చెప్పులు కొనుక్కున్నట్టు ఉంటుంది ఇది. అర్థమైందా? సో ఇది ఏంటంటే ఈ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను ప్రజలారా అంటే, ఒక ఎకరానికి భూమి వాళ్ళ హైదరాబాద్లో 100 కోట్లకు అమ్ముడు పోయింది. 100 కోట్లు ఏ మామూలు ఉద్యోగి కానీ ఎవరన్నా కానీ ఎఫోర్డ్ చేయగలరా? ఎవరు ఎఫోర్డ్ చేయగలరు ఇంత? అన్లెస్ అంటిల్ లైక్ ఒక ప్రాపర్ ట్యాక్స్ పేయర్ ఎవరైనా కూడా దీన్ని ఎఫోర్డ్ చేయగలరా అంటే ఐ రియల్లీ డౌట్ ఇట్. కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళు తీసుకుంటారు, మరి ఎంత తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఐ రియల్లీ డౌట్ ఇట్. ఎందుకంటే తెలంగాణలో భూములు మొత్తం కబ్జా 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 అయిపోయి ఒక మామూలు మిడిల్ క్లాస్ మనిషి ఇవాళ డూ యూ థింక్ హీ కెన్ అఫోర్డ్ టు బై హోమ్ ఇన్ తెలంగాణ? ఐ మీన్ ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. వై? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? ఎందుకు ఇది జరగట్లేదు అంటే ప్రజలారా, ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్ టు బై ఎ హోమ్. ఎందుకు అంటున్నాను అంటే, ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం ఒక 4-5 కోట్ల రూపాయలు నడుస్తూ ఉన్న రోజు ఉన్నది ఇవాళ, మామూలుగా ఒక మంచి ఇల్లు ప్రాపర్గా ఉండాలి అనుకుంటే. మరి ఇట్లా సందర్భం వస్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, యూ హ్యావ్ టు సేవ్ ల్యాండ్స్ వెదర్ దట్ బిలాంగ్ టు హెచ్సియు ఆర్ ఎనీవేర్, డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు సేవ్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఎందుకంటే మళ్ళీ 100 కోట్లు పెట్టి మనం కొనుక్కునే కెపాసిటీ మనకు ఉందా, మన ప్రభుత్వాలకు ఉందా అంటే ఇవాళ లేదు. ఎందుకంటే మనం అవి లేకనే జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థాయికి మనం వెళ్ళిపోయినాము అంటే ప్రజలారా ఆలోచించండి. వేర్ వీఆర్ స్టాండింగ్, దీనికి ఏం చేయొచ్చు మనం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి ఐ షో యూ సంథింగ్ రైట్. చూడండి ప్రజలారా, ఈ ల్యాండ్స్ ఉన్నాయి చూసినా, కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు అంటే ఈ ల్యాండ్స్ని అమ్మొద్దు అనేదానికి ఒక రీజన్ చెప్తూస్తాను నేను, వై వీ షుడ్ నాట్. ఈ 400 ఎకరాలు అనేది హెచ్సియుదా ఇంకెవరిదన్నా కాదు, ఇది జాతి సంపద. ఇది జాతి సంపదని మనం కాపాడుకోవాలి. ఈ జాతి సంపదని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? సారీ, ఐ విల్ టేక్ ఎ బైట్. ఈ జాతి సంపదని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారో ఈ ఒక్క మాట చెప్పుకోవాలి మనం ఎవరమైనా కూడా. ఎందుకంటే దిస్ ఈజ్ టూ కాస్ట్లీ. ఈ ల్యాండ్ 400 ఎకరాల భూమిని మనం ఇవాళ ఎన్నికి ఒక 20,000 కోట్లకి, లెట్స్ సే 20,000 కోట్లకి మనము అమ్ముదాం అనుకుంటున్నాం. 20,000 కోట్లు అంటే ఇది ఎంత యావరేజ్గా ఒక 75,000 కోట్లకి, ఎందుకంటే రోడ్లకి ఇళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 75 కోట్లకి అమ్ముడుపోతుంది ఒక్కొక్క ఎకరం. మరి 75 కోట్లకు అంత కాస్ట్లీ ల్యాండ్ అమ్ముడుపోతుంది అంటే హౌ కెన్ వి అఫోర్డ్ దాట్? మన ఆలోచన విధానం ఏంది? మనం దాన్ని ఏం చేయవచ్చు అంటే, అమ్మడానికి లేదు, ఫస్ట్ అయితే దాన్ని ఆపాలి. ఎందుకు ఆపాలి అంటున్నాను అంటే, ఇంక కొంచెం చూడండి ఇక్కడ, ఇవి మనం ఈ సెల్లింగ్ ఫస్ట్ స్టాప్ చేసేసి ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ తీసుకురావాలి. ఏందా కాంప్రిహెన్సివ్ పాలసీ అని అంటే, ప్రజలారా వెరీ సింపుల్. ఇప్పుడు మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ చేయకుండా సిటీని ఎట్లా పడితే అట్లా ఎక్స్పాండ్ చేసేస్తే, ఒక డ్రైన్స్ ఉండవు, ఒక వాటర్ ఇంకా ప్రాపర్గా సప్లై ఉండదు, ఒక ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉండవు, ఏమీ ఉండదు. ఎట్లా పడితే అట్లా ఉంటుంది, సిటీ డెవలప్ చేసేస్తారు. సో ఈ కాంప్రిహెన్సివ్ పాలసీ కనుక సిటీ డెవలప్మెంట్కి లేకుంటే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా హైదరాబాద్లోనే ఉండాలనా? ఇవి 400 ఎకరాలు, ఈ 400 ఎకరాలు ఇవి హైదరాబాద్లోనే ఉండాలి. ఐటీ కంపెనీలకు ఇచ్చేటి, ఐటీ అంటే ఎక్కడైనా వసూలు చేసుకోవచ్చు. దానికి హైదరాబాద్లోనే ఉండి ఇవన్నీ చేయాల్సిన అవసరాలు పెద్దగా ఎక్కువ ఏముంటాయి, రైట్? నెక్స్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, వీ హ్యావ్ టు రిలీజ్ ఎ వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ అంటే దేనికి? ఈ వైట్ పేపర్ అంటే ప్రజలారా నేను ఒక మాట చెప్తా. లాస్ట్ 14 ఇయర్స్లో మనకి ఎన్ని ల్యాండ్స్ అమ్మేసిండ్రు, ప్రభుత్వం ఎన్ని ల్యాండ్స్ అమ్మేసింది, ఎవరెవరికి అమ్మేసింది, ఎంతెంత అమ్మేసింది, దానికి అప్పుడు అమ్మేసినప్పుడు ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాస్తారు. అంటే ఇగో లెట్స్ ఈ లోకల్స్కి ఇంత జాబ్ ఇవ్వాలి, లేకుంటే ఇంత జాబ్ క్రియేషన్ ఉండాలి, లేకుంటే ఇంత ట్యాక్సెస్ కట్టాలి, ఇది అన్న పద్ధతులు ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ ల్యాండ్స్ మీరు ఎవరికి ఇవ్వడానికి ఉండదు, ఈ ల్యాండ్స్ నెక్స్ట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ వరకు మీరు దీన్ని ఈ లీజ్ పే చేసుడు, ఇట్లా చాలా ఉంటాయి. ఇన్ని చాలా విషయాల్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఒక 2 ఎకరాలు పట్టినది కాదు, 2 ఎకరాల పైన ఉన్నాయి వాటిని, ఒక లెట్స్ లేకుంటే 5 ఎకరాల పైన ఉన్న వాటిని కనీసం వాటికైనా సరే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నేను ప్రతిదీ అడగట్లేదు. ఎందుకు అంటే, ఇంకా లాస్ట్ 75 ఇయర్స్ కూడా నేను అడగట్లేదు, ఈ లాస్ట్ 14 ఇయర్స్ది అడుగుతున్నాను. ఎందుకు అంటే ప్రజలారా, వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ దిస్ థింగ్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఈ విషయాల్లో మనం ఆపాల్సిందే. ఎందుకు ఆపాల్సిందే అంటున్నా అంటే, ఫ్యూచర్ జనరేషన్స్ చాలా కష్టపడతాయి. ఇవాళ ఎట్లయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్
ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుందో రేపు పొద్దున ఏ బిజినెస్ ఎఫోర్డ్ చేయలేడు. ఎందుకు ఏ బిజినెస్ కూడా ఎఫోర్డ్ చేయలేడు అంటే ఇవాళ మనం మాట్లాడుతూ ఉంటాం, అసలు దీని కాస్ట్ పెరిగింది, దాని కాస్ట్ పెరిగింది, డాక్టర్ బిల్ పెరిగినాయి, ఈ బిల్ పెరిగినాయి, ఐటీ బిల్ పెరిగి అన్ని బిల్స్ పెరిగినాయి. ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి. అసలు నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇప్పుడు దీనికోసం ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాము అంటే ఒక హాస్పిటల్ పెట్టుకుందాం అనుకుంటే లేకుంటే ఏదైనా బిజినెస్ పెడదాం అనుకుంటే ఎంత కాస్ట్లీ ఉన్నది అది. మరి అంత కాస్ట్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టాలి అంటే ఇది మనం అఫోర్డ్ చేయలేకపోతున్నాం. ఇవాళ మెడికల్ బిల్స్ ఈ లెవెల్కి పెరిగినాయి అని మనం అందరం చెప్తా ఉంటాం, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. నేను దాంట్లో ఏదో డాక్టర్లు ఎన్కేసుకొస్తున్నాను అనుకోకండి, ఇది చాలా కరెక్ట్. కానీ ఏం చెప్తున్నాను అంటే కానీ అది ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక హాస్పిటల్ కట్టాలి అంటే చాలా కాస్ట్లీ పడుతుంది. దానికి ఎందుకు అంటే ఈ ప్రభుత్వాలు మొత్తం ఈ భూములను అమ్మేసిండ్రు. కొంతమంది అమ్మేసుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ల్యాండ్ సీలింగ్ ప్రకారము హైదరాబాదులో 20 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు. మరి ఎందుకంది పాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కొంతమందికి 50 ఎకరాలు ఉంటాయి, అవన్నీ ఇక్కడికి వెళ్ళి వచ్చేసినాయి. ఇంకా ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఒక మా పర్సన్కి 50 ఎకరాల కంటే మొత్తం ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఫామ్ హౌస్లు 2000 ఎకరాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచిద్దాం, మనకుందా? థింక్ చేయండి ప్రజలారా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండదు. మనం కనుక భూముల్ని అమ్ముకుంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఉండదు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ల కోసం రారు. అయితే దీనికి మరి ఇట్లా లేకుంటే బిజినెస్ ఎట్లా నడుస్తాయని జనాలు అడుగుతూ ఉంటారు. ఎస్, వెరీ కరెక్ట్. మనము కొన్ని స్ట్రక్చర్స్ ఇప్పుడు 200 ఎకరాలు ఉన్నది కదా, 400 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాం కదా, ఇంకా వేరే ఒక కాడ తీసుకుందాం, ఎన్నో కాడ దాన్ని డెవలప్ చేసేసి దానికి మంత్ ఇంత రెంట్ కట్టండి అని చెప్పి ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటూ పోతే దట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్, దట్ విల్ స్టే విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఐటీ కంపెనీస్కి అంతంత కట్టాలి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అంటే అద్దాల మేడలనే ఉండాలి. ఇప్పుడు నేను కంప్యూటర్ రూమ్ కట్టిన కూర్చొని పని చేస్తా ఉన్నా. యూ అండర్స్టాండ్? జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఏ సింపుల్ వెబ్ కెమెరా. ఒక 10,000 రూపాయలు ఉంటుంది వచ్చి లాగిటెక్. నేను దీనితోటే వాడి నా మిగతా ఇగో నా టాబ్లెట్ నా కంప్యూటర్స్ తోటే వాడుతున్నాను. ఇట్స్ నథింగ్ బిగర్ దాన్ దిస్. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీ కెన్ డూ విత్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్. నేననే కాదు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ న్యూయార్క్లో ఉంటారు కదా, వాళ్ళని ఇప్పుడు 5 days ఆఫీస్కి రమ్మని చెప్పారు. 5 days ఆఫీస్కి రమ్మని చెప్తే వాళ్ళకి ఇప్పుడు ఫెసిలిటీస్ లేవు అక్కడ. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే అందరూ కూడా ఇంట్లల్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఉన్నారు చాలామంది కూడాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ఆఫీస్లో వాళ్ళకి చైరు, టేబుల్, కంప్యూటర్ ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఈ ఇన్వెంటరీకి అంతా కాస్ట్ పడుతూ ఉంటుంది. ఈ కాస్ట్ పడే అవకాశాలని దీనికి స్పేస్ క్రియేట్ చేసే అవకాశాలు కొంచెం ఇబ్బందిగా తయారవుతుంది. కాబట్టి మోస్ట్ లైక్లీ అందరినీ రమ్మని చెప్పకపోవచ్చు, కొంతమంది రమ్మని చెప్పవచ్చు. సో వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్ ఇంటికాడ కూర్చొని కూడా చేసుకుంటారు కదా వాళ్ళ పని. అదే ఇండియాలో కూడా జరుగుతుంది. ఈ ఐటీ కంపెనీలు ఈ బిజినెస్ అనే పేరు తీసుకొచ్చేసేసి మొత్తం ల్యాండ్లు కబ్జా చేసేసి ఎవ్వరికి ఏం చేయకుండా చేస్తుండ్రు. ఐ వాంట్ గవర్నమెంట్ టు రిలీజ్ ద వైట్ పేపర్ ఆన్ దీస్ థింగ్స్. రిమెంబర్ గైజ్, లైక్ ఎందుకు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నాను అంటే ఈ వైట్ పేపర్లో డీటెయిల్స్ మొత్తం కనుక ఉంటే మనకు అప్పుడు తెలుస్తుంది, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ టు సెల్ దిస్ ల్యాండ్. మనం ఇప్పుడు భూమి అమ్ముదాము అనుకుంటున్నాం కదా, ఏదో ఉద్యోగాలు ఇవ్వడానికో, జీతాలు ఇవ్వడానికో, ఇది ఇవ్వడానికో, ఇంకా 6 guarantees ఇవ్వడానికో, ఇవన్నిటికీ మనకు ఫీజిబులా కాదా అనేది మనకు తెలియాలి కూడా కదా. ఇప్పుడు ఇవాళ 100 కోట్లది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి ప్రజలారా. లెట్స్ ఒక 30 years బ్యాక్ ఒక జీతము, ఒక 30-40 years బ్యాక్ ఒక జీతము లెట్స్ 2,000 రూపాయలు ఉంటుంది ఒక టీచర్ ఉద్యోగం. అది ఇప్పుడు మహా అయితే 1,00,000-1,50,000 ఉంటుంది, అంతేనా? లేకుంటే ఒక 2 లక్షలు వేసుకుందాం మనం, ఒక 2 లక్షల జీతం అయి ఉంటుంది ఇవాళ. మరి ఇట్లాంటి సందర్భాన్ని చూసుకుంటే ఇది 20 ఏళ్ల కింద 2003 కింద మనం చూసుకుంటే 22 కోట్లకు అమ్మిన భూమి, సేమ్ ల్యాండ్ ఏదైతే అమ్ముదాం అనుకుంటారో గచ్చిబౌలిది హెచ్యూ ల్యాండ్, దీన్ని 2,000 కోట్లకు 2 కోట్లకు అమ్మితే ఇవాళ అదే ల్యాండ్ను 100 కోట్లకు 20,000 కోట్లకు అమ్ముడుపోయే స్థాయికి తీసుకుపోయినారు. అంటే 2 కోట్ల నుంచి 20,000 కోట్లకు, అంటే 10,000 రేట్లు పెంచినరు. మరి జీతాలు 10,000 రేట్లు పెరగలేదు కదా, 100 రేట్లు కూడా పెరగలేదు కదా సరిగ్గా. సో అంటే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇన్ ఫ్యూచర్ వీ కెన్ నాట్ అఫోర్డ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ జరగచ్చా? Tier 2 సిటీస్లో ఏమైనాయి? ఇప్పుడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లా ఉన్నాయి కదా, నల్గొండ, మెదక్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆ జిల్లాల్లో చేయొచ్చు కదా. ఎందుకు హైదరాబాద్నే మొత్తం చేయాలి? అందరు ఎందుకు హైదరాబాద్నే ఉండాలి? ఎందుకు దాని కాస్ట్ అంత పెంచుతుండ్రు? ఎందుకు అక్కడ ఊర్లలో ఎవరికి ఏం స్పేస్ లేకుండా చేస్తుండ్రు? మొత్తం హైదరాబాద్ని ఓవర్ క్రౌడ్ చేసేస్తుండ్రు, ట్రాఫిక్లతో, దీంతో దాంతో అన్నిటితోటి కూడాను. వై యు ఆర్ సఫకేటింగ్ హైదరాబాద్? దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ వుడ్ లైక్ టు నో. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి అనుకునేటి వాళ్ళు చెప్పాలి ఇవన్నీ. కానీ ఇవన్నిటిని వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గవర్నమెంట్, వై డిమాండ్ ద గవర్నమెంట్ టు రిలీజ్ ద వైట్ పేపర్. యూ అండర్స్టాండ్?
మొత్తం ల్యాండ్స్ 2000 ఇప్పుడు లెట్స్ సే 2025 ఉంది కదా, 2011 నుంచి ఇప్పటిదాకా ఎట్లాంటి ల్యాండ్స్ సేల్ అయినాయి, అలకేట్ అయినాయి, ఎవిటికి ఎవరు అలకేట్ అయినాయి, బేస్డ్ ఆన్ వాట్ ఎంఓయూ, వెదర్ ఇస్ ఫంక్షన్ స్టిల్, ఇఫ్ ఇట్స్ నాట్ ఫంక్షనల్ వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే హెచ్సి ల్యాండ్స్ నాన్ ఫంక్షనల్ ఉన్న వాటిని తీసుకుంటున్నా ఉండేది, బట్ నాన్ ఫంక్షనల్ మిగతా బిజినెస్లో కూడా తీసుకుంటున్నారు అట్లనే. ఆర్ యూ గైస్ టేకింగ్ ఇట్? ఇఫ్ సో రిలీజ్ ద వైట్ పేపర్ మ్యాన్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఓకే, సో ఇంకా కొంచెం తీసుకొస్తా ప్రజలారా, ఇంకా కొంచెం ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే ఇది చూడండి, ఇగో దీన్ని జేఎంఐ వాళ్ళు, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు, విచ్ ఇస్ ఆన్ 6th of April. ఇది చూడండి, ఇది 6th of April at 2 PM సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెడతా ఉన్నారనమాట. ఇది ఏంటి అంటే ఈ 400 ఎకరాలని మనం కాపాడుకోవడానికి, జాతి సంపదను రక్షించుకోవడానికి ఇది చేస్తూ ఉన్నాం. సో ప్లీజ్ కమ్ లైక్ ఇన్ బిగ్ నంబర్స్ అండ్ సపోర్ట్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టబోతున్నాం. ఒక పిల్ ఇప్పుడు ఆల్రెడీ ఒక పిల్ ఫైల్ చేసిండ్రు, ఈ 27/2025 అనే పిల్ చేసిండ్రు. దాంతో పాటుగా మనం కూడా ఎంతో కొంత ఇవన్నీ చేస్తా ఉన్నాం, పుట్టింగ్ అవర్ డిమాండ్స్ వాట్ నీడ్ టు బి డన్. వీ వాంట్ వైట్ పేపర్ టు బి రిలీజ్డ్. యూ అండర్స్టాండ్? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ వాంట్, రైట్? ఎందుకంటే ఇవాళ మనం అమ్మిన ఇంకొకటి, ఇవాళ ఈ ల్యాండ్ అమ్మేసి మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ అప్పులు కట్టేస్తామంటాం. అయితే ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను ప్రభుత్వాన్ని, అవును బాస్, ఇవాళ ఈ 400 ఎకరాలు అమ్మేస్తే మొత్తం అప్పులు తీరిపోతాయి ఇక, అంటే ఇక మొత్తం ఇక ఎప్పటికీ తెలంగాణలో ఉన్న అప్పులు ఇంక ఏమి ఉండవా? ఆర్ వి కంప్లీట్లీ క్లియర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ లైక్ ఈ అప్పుల నుంచి మొత్తం క్లియర్గా ఉన్నామా మనం? మరి లేం కదా. మరి లేనప్పుడు రేపొద్దున ఇంకోటి అమ్ముతావు అన్నట్టే కదా, ఎల్లుండి ఇంకోటి అమ్ముతావు, తర్వాత మా ప్రజల ఇండ్ల మీదకి వస్తావు అప్పుడు నువ్వు. ఎందుకంటే ఇంత ట్యాక్స్ కట్టు, అంతంత ట్యాక్స్ కట్టమని చెప్పేసి మొత్తం మా రక్తాన్ని పీల్చేస్తూ ఉంటావు. సో ఇస్ దిస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్? ప్రజలారా ఒకసారి ఆలోచించండి, వీళ్ళని దూరం పెట్టాలి మనం. ఇక ఏంటంటే ద టైమ్ హ్యాస్ కమ్, ఐఎమ్ టెలింగ్ యూ, ద టైమ్ హ్యాస్ కమ్. చదువుకోని వాళ్ళకు ఓట్లు వేసుకొని మీ తలక మీద మీరు శటకోపం పెట్టుకోకూరి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని కనుక మనం అక్కడ కీ పొజిషన్లో పెడితే ఏమవుతుందంటుంటే, ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత ల్యాండ్ కబ్జాలు, వీళ్ళు ఏమైనా డబ్బులు ఏమైనా ఇన్నోవేటివ్గా సంపాదిస్తున్నారండి ఇవాళ. ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఎన్విడియా అని చూసుకుందాం, అంటే మనం కంప్యూటర్స్ పైన ఎన్విడియా చిప్స్ ఉంటాయి కదా, అవి చూసుకుందాం, గూగుల్, యాపిల్ ఇవన్నీ చూసుకుందాం. ఇవన్నీ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అండి. ఈ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ తోటి డబ్బులు సంపాదించిన కంపెనీస్ కానీ ల్యాండ్ కబ్జాలతో సంపాదించలేదు. మన ఇండియాలో ఇప్పుడు 2 మేజర్ కంపెనీస్ ఉంటాయి, ఇక మీకు తెలియదు ఏముంది కానీ అవన్నీ పేర్లు చెప్పుకొని వేస్ట్ ఆఫ్ టైం. కానీ మనకు వాళ్ళు కబ్జాలు చేసిన కానీ ఏమి ఇన్నోవేషన్ చేసినారు? ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, లక్షల కోట్లు సంపాదించారు. ఏమైనా ఇన్నోవేషన్ తోట? కాదు. గవర్నమెంటు వాళ్ళకి అన్ని సబ్సిడైజ్ వర్షన్లో ఇచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్ని లక్షల కోట్లకు ఎదిగినరే తప్ప వీళ్ళ నుంచి వచ్చిన ఇన్నోవేషన్ అబ్సల్యూట్ జీరో. ఏం చేయలేదు వీళ్ళు. ఇక మనం వాళ్ళకు సపోర్ట్ కొట్టుడు, వీళ్ళకి సపోర్ట్ కొట్టుడు బంద్ చేసి థింక్, ఓపెన్ యువర్ ఐస్ వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, రైట్? ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను నేను ప్రజలారా. లెట్ us say this. ఇగో ఇది వాళ్ళ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. ఎవరు? వీళ్ళు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టే, ఇది ఐ థింక్ దిస్ ఇస్ మోస్ట్లీ ట్రాష్. ఇది ఎందుకు ట్రాష్ అని చెప్తా ఉన్నానంటే, ఇగో ఇది చూడండి, ఈ సర్వే, ఈ లేఅవుట్ ఎప్పుడూ అయిపోయినాయి. ఈ సర్వే కాలేదు, 20 కాలేదు అని చెప్పి వీళ్ళు కథలు పడుతూ ఉన్నారు. కానీ ఈ సర్వేలు అన్నీ అయినాయి. ఈ సర్వేలో అన్నీ ఏమేం చేయాలో ప్రభుత్వం చేసింది. ఇలా నాకు తెలిసి ఐ థింక్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఈ యూనివర్సిటీ రిలీజ్ చేసిన పేపర్ బెగార్ పేపరు. ఇగో ఇక్కడ చీఫ్ ఇంజనీర్ ఏకంగా సంతకం పెట్టింది సర్వే చేసినట్టు. చూసారు కదా మీరంతా ప్రజలారా. సో దిస్ ఇస్ ద ఏరియల్ వ్యూ ఆఫ్ ద సేమ్ థింగ్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? తర్వాత ఇక ఇంకా కొంచెం ఇగో ఇక్కడ కొన్ని ఇగో ఇది చూడండి ప్రజలారా. ఇది రిట్ పిటిషన్ ఒకటి ఎప్పుడు 2021లో ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో హెల్డ్ అయింది. ఎందుకు అంటే ఇగో ఇక్కడ చూడండి, ఇది 21st of February 1975లో ఈ ల్యాండ్ 2300 ఎకరాలు గవర్నమెంట్ హెచ్సికి ఇచ్చేస్తే, ఇది ఇచ్చేసింది అనేది ఇగో ఎట్లుంటుంది అంటే, ఇంకొకటి కూడా చెప్తా. గవర్నమెంట్ హైరార్కీలో ఫస్ట్ జీవో ఉంటుంది. జీవో తర్వాత ఇక వచ్చేది ఇదేంది మన నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ తర్వాత డిఓ అంటారు, అంటే డెమి ఆర్డర్స్ అని అంటారు. ఇది డెమి ఆర్డర్ కింద వచ్చిన లెక్క. ఇట్ ఈస్ నాట్ ఏ జీఓ. ఆనాటి కాలంలో జీవో తీయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేసిండంటే డెమి ఆర్డర్ రిలీజ్ చేసేసారు. ఐ మీన్ ఆ రోజు ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకుని వాళ్ళు ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వేరేలాగా అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇల్లు గర్ కపడా మకాన్ అని చెప్పారు. వీళ్ళు మొత్తం గర్ర అని చెప్పి ఏంది హైదరాబాద్లో కొడతారు, గర్ర అని చెప్పి రివర్ మూసి దగ్గర ఉన్నాయన్ని ఇల్లు కూడా కొడతారు. ఇక ఏం కపడా ఇస్తుండ్రో ఏం మకాన్ ఇస్తుండ్రో ఇక దేవునికి తెలవాలి. ఇక అవన్నీ తెలుసు కదా మీ అందరు ప్రజలారా. సో దిస్ వన్ ఈజ్ ఎ బ్రూటల్ గవర్నమెంట్ which we should be raising our I mean a point on these things. ఇది మన కనుక పాయింట్ రైజ్ చేయకపోతే
మనం అందరం కూడా నష్టపోతాము, భావితరాల్ని మనం ముంచిన వాళ్ళమవుతాము. కొంచెం ఎవరైనా పని చేస్తూ ఉంటే ఎవరైనా దానికి సపోర్ట్ చేయండి. మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చు, అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేము, మనకు కొన్ని కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు డిఫరెంట్ రీజన్స్ తోటి. కానీ ఎవరైనా ముందుకు వెళ్తున్న వాళ్ళకైనా మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వైటల్ పార్ట్. ఎందుకు భూమి అనేది వైటల్ పార్ట్ అని చెప్తా ఉన్నాను అంటే, ఇది కనుక మనం చేయకపోతే మిగతా ఏ బిజినెస్లు ఉండవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఆల్ దిస్ బిజినెస్. సో ప్రజలారా, ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. లెట్స్ సే ఇగో ఇదొకటి, ఇది గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేసిందో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది రిట్ అపీల్, ఓకే, ఇదేమో రిట్ పిటిషన్. దీన్ని కొట్టేసి ఇగో వీళ్ళు తీసుకొచ్చేసారు. ఏమని చెప్తున్నారంటే ఈ ల్యాండ్ అలొకేషన్ ఇగో డెమి ఆర్డర్ నెంబర్ ఇగో ఇది తీసుకొచ్చేసేసి ఈ ల్యాండ్స్ దీస్ థింగ్స్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ అనే టైప్లో తీసుకొచ్చారు. దీస్ ల్యాండ్స్ వర్ అలొకేటెడ్ ఓన్లీ ఆన్ ది డెమి ఆర్డర్ టు హెచ్సియు. కనుక ఈ ల్యాండ్స్ని మనం వెనక్కి తీసుకోవచ్చు అన్నారు. నేను చెప్పేదల్లా ఏంటంటే ఇది హెచ్సియు ల్యాండ్సో లేకుంటే ఇంకెవరి ల్యాండ్సో అని కాదు, గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మడానికి వీలు లేదు. దట్ ఈస్ ఆల్ వీఆర్ సేయింగ్. గవర్నమెంట్ షుడ్ నాట్ సెల్ ద ల్యాండ్స్. దట్స్ ద బాటమ్ లైన్ ఆఫ్ ద హోల్ స్టోరీ, రైట్? వాళ్ళు రిలీజ్ చేసి వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇది అందరినీ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రజల్ని, సోషల్ ఆర్గనైజేషన్ని, ఎన్విరాన్మెంటలిస్ట్ని, ఇంకా పాత్రికేయుల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి యూనివర్సిటీని, అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, యూనివర్సిటీని, వాళ్ళ స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని అందరిని ఇన్వాల్వ్ చేసేసి స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసేసిన తర్వాత తీసుకోవాల్సిన డెసిషన్. యూనిలాటరల్గా మీకు నచ్చింది కదా అని చెప్పి ఇంకా మేము అసెంబ్లీలో మేము చెప్పేస్తాం, ఐటీని తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇవన్నీ బంద్ చేయండి ప్లీజ్. లైక్ యూ కాంట్ డూ దిస్ థింగ్. లైక్ యూ ఆర్ కర్సింగ్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్. నెక్ట్ గైజ్ ఐ విల్ షో యూ డౌన్. మనకి ఇంకా చాలా ఉంది విషయం, కాకపోతే ఎక్కువ టైం అవుతుందని చెప్పి ఇగో చేసిన. ఇక్కడ చూడండి, విద్యార్థుల్ని వీళ్ళంతా ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు కొట్టుకుంటా తీసుకొని పోతారు. ఏంది కొట్టుకుంటా తీసుకుపోయేది? వీళ్ళు ఏమైనా దొంగలా, ఏమైనా లంగలా, వీళ్ళు ఏమైనా కూనీలు చేసిందా? ఏం చేసిండ్రు వీళ్ళు? యూనివర్సిటీ దేశం కోసం, వీళ్ళ కాలేజ్ కోసం వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తాను. వీళ్ళ మీద కేసులు పెట్టుడు అది ఇవన్నీ బంద్ చేయాలి వీళ్ళు. తర్వాత ఇది ఒకటి. ఇంతకంటే ముందు అయితే ఇది ఒక విషయం చూడండి ప్రజల. దీస్ ల్యాండ్స్ హావ్ బీన్ ఆల్రెడీ డొనేటెడ్ క్వైట్ ఆఫ్టెన్. ఇవి ఇంతకంటే ముందే చాలా విషయాలు ఇచ్చేసిండ్రు. మేజర్గా చూస్తే ఇక్కడ చూడండి, ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, వీళ్ళకి 200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి, గచ్చిబౌలి స్టేడియంకి ఇంకో 100 ఎకరాలు ఇచ్చిండ్రు, రైట్? సో అంటే మిగతా అన్నీ ఉన్నాయి. జవహర్లాల్ నవోదయ స్కూలు, మిలిటరీ స్కూలు, షూటింగ్ రేంజ్, లైఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్, ఇట్లా అన్నిటికీ 5, 10, 20, 30 అనుకుంటే ఇచ్చిండ్రు. ఇంకా షేటింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్టీసీకి, వాళ్ళకి ఇవన్నీ కాస్ట్లీ ల్యాండ్స్. ఇవాళ ఈ ల్యాండ్స్ అన్ని కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని వీళ్ళు తీసుకుపోయి ఎక్కడ ఇచ్చేస్తుండ్రు. ఇవాళ 400 ఎకరాలేమో ఐటీ కంపెనీస్కి. చూడండి, దే వాంట్ టు సెల్ దీస్ 400 acres ఫర్ దీస్ ఐటీ కంపెనీస్ విచ్ ఇస్ అండర్ ప్రాసెస్. చూడండి, ఇది ఇంకా అండర్ ప్రాసెస్ అంటే ఇది అమ్మలేదు ఇప్పటిదాకా. అమ్మడానికి వీలు కాకుండా మనం దీనికి ఖచ్చితంగా అడ్డంగా నిలుచోవాల్సిందే. సో దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 1987 అంటిల్ టుడే, రైట్? ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను ప్రజలారా. ఇక్కడ పిల్లల్ని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు పోలీసులు. ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తా. ఇది అన్నిటికంటే ఇంకా అసలు డేంజరస్ సిచ్యువేషన్. ఇవి ఎట్లుంటాయంటే ప్రజలారా, నేను వీళ్ళు చేస్తున్నారని చెప్పట్లేదు, బట్ పాసిబిలిటీ లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది రిట్ పిటిషన్ ఒకటి ఫైల్ చేశారనమాట, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు. మనం కూడా ఇది జేఎంఐ తరఫున వీఆర్ ఆల్సో అబౌట్ టు ఫైల్ దిస్ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు మనం కూడా ఒకటి ఫైల్ చేస్తాం. లేకుంటే దీనికి అడెండంగా మనం ఇంకోటి మన పాయింట్స్ మనం రేస్ చేస్తాం. ఎస్పెషల్లీ releasing the white paper. You understand? For the past 14 years, we are asking the government to release the white paper on all the land allocations which have been done. Clear with that? Next, I will show you one more thing. ప్రజలారా, ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మామూలు ఉండరు. వీళ్ళంతా ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు ట్రిక్స్ ప్లే చేస్తారు. వాళ్ళనే ఒక లాయర్ని పెట్టేసుకొని ఒక పిల్లు వేయించి, తర్వాత ఈ పిల్లును వాళ్ళు గవర్నమెంట్ దగ్గర కోర్టులో ఓడిపోయేటట్టు చేసుకొని, తర్వాత ఏం చేస్తారంటే ఈ పిల్లు ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ద గవర్నమెంట్ విల్ బీ ఏబుల్ టు సెల్ ద ల్యాండ్. ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి ట్రిక్స్ బాగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరెవరు కావాలో అవన్నీ కూడా వీళ్ళు. అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే, మనం ఒక్కళ్ళు పిల్లేసి ఒక్కళ్ళు ఉంటేనేమో ఇట్లా జరుగుతుంది. మన సొంత 10 మంది ముందరికి పోయినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ హ్యాస్ టు, దే ఆల్ హ్యావ్ టు, కోర్టు హ్యాస్ టు బీ ఆన్సరబుల్ ఎట్ వన్ ఆర్ ది అదర్ పాయింట్. లేకుంటే ఏమైందంటే ఇవాళ ఈ పిల్లు ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ స్టెప్లో మనం సుప్రీంకోర్టులో ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళని సుప్రీంకోర్టులో ఎదుర్కోవడం కొంత కష్టమవుతుంది కాబట్టి అక్కడ దాకా పోయి బ్యాటిల్ చేసేంత కెపాసిటీ చాలా మందికి ఉండకపోవచ్చు. సో దే లీవ్ ఇట్ లైక్ సో. అది వదిలిపెట్టేస్తారు కాబట్టి అప్పుడు ఏమైతే ఉంటుందంటే ఈ ల్యాండ్ అలొకేషన్స్, ఈ దొంగతనాలు ఇవన్నీ ఇట్లా జరిగిపోతూనే ఉంటాయి అనమాట. సో వీఆర్ నాట్ అలౌవింగ్ దిస్ థింగ్ టు హ్యాపెన్ దిస్ టైమ్. సో డియర్ స్టూడెంట్స్ who belong to HCU, please come in big numbers and support the press conference and followed by the round table which will be next week, right? 6వ తారీఖు నాడు
ఏప్రిల్ 6 2కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏసీ రూమ్లో మీరు దయచేసి రండి అందరు కూడాను. అండ్ రేజ్ యువర్ కన్సర్న్స్, రేజ్ యువర్ వాయిస్, రైట్. తర్వాత ఇంక కొంచెం కిందికెళ్ళి చూపిస్తాను ప్రజలారా. ఐ రిటర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అంత మనకు చేయడానికి కొద్దిగా కష్టమవుతుంది, ఎందుకంటే మీకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఇగో ఈ 400 acres ఆఫ్ ల్యాండ్ చూసిండ్రా, ఇది ఆక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు ఇష్యూస్ నోటీసెస్ టు ద స్టేట్. ఇవి ఇట్లా చేయవచ్చా చేయరాదా అనేది ఇచ్చింది. ఇది ఏమైందంటే ప్రజలారా, ఇది ఫస్ట్ ఏమైందంటే 2300 ఎకరాలు ఉంది కదా, ఇది అందరికి ఇచ్చుకుంటూ పోయారు కదా. ఇప్పుడు 1500 మిగిలింది. ఈ 1500 నుంచి 400 ఎకరాలు పోతే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్లో ఇక 1100 మిగులుతుంది. ఈ 400 ఎకరాలేమో ఐటీకి వెళ్తుంది. దీన్ని ఆపడానికి వాటా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఈ వాటా అనే ఆర్గనైజేషన్, ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పిల్లులు వేస్తుండ్రు. ఇప్పుడు దీనిపైన పిల్లు వేసారు, దీనిపైన వాళ్ళు యుద్ధం చేయడానికి ప్రభుత్వంతో ఇగో ఇక్కడ వేసిండ్రు కదా, చూడండి ఇక్కడ పిల్లు. ఓకే, దీనికి వెళ్తుండ్రు. అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 400 ఎకరాలని ఇప్పుడు ఇది కోర్టులో గెలుచుకున్న 400 ఎకరాలని వీళ్ళు ఏం చేశారంటే టీజీ, తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు టీజీఐఐసి వాళ్ళకి ఇచ్చేసారు అనమాట, రైట్. తర్వాత ఇంకో కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇగో 400 acres ఇన్ కంచగచ్చిబౌలి డజంట్ బిలాంగ్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ గవర్నమెంట్. బట్ గైస్ హియర్ దిస్, వీ డోంట్ వాంట్ యూ టు సెల్ ఎనీ ల్యాండ్స్. ఇప్పుడు మీరు అంత మంచి వాళ్ళు అయితే నేను ఒకటే మాట అడుగుతాను, మీరు అంత నియద్దారులు అయితే బాస్ ఈ ల్యాండ్స్ అమ్మేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాల్సింది. అప్పుడు ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు మేము మస్తు నడిపిస్తాం, ఇది నడిపిస్తాం, అది నడిపిస్తాం, అప్పుడు ఎందుకు ఇప్పారు మరి మీరు? ఇవన్నీ గ్యారెంటీలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ మొత్తం ముంచినంటే తెలుసు కదా అప్పుడు ముంచినని, రైట్. తెలిసి ముంచినప్పుడు మేము ఇయ్యలేము అని చెప్పి ముందే ఎందుకు చెప్పలేదు మరి మీరు? ఇవాళ ఉద్యోగాలకు జీతాలు లేవు, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఉద్యోగాలకు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి వస్తే లేవు అంటే యూ హ్యావ్ టు థింక్ బాయ్, యూ హ్యావ్ టు థింక్ లాంగ్ బిఫోర్, రైట్. అంతేగాని ఇవాళ తీసుకొచ్చిన ఏదో చేసేస్తానంటే కుదరదు, దట్ ఈజ్ రాంగ్, రైట్. ఇంకా కొంచెం చూపిస్తాను ప్రజలారా. ఈ 400 ఎకరాలనే కాదు, ఇది ప్రభుత్వం కాకపోని ఇంకా నువ్వు అమ్మడానికి లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్యావరణం, చాలామంది వీడియోస్ చూసే ఉండుంటారు, సారీ నేను దాన్ని యాడ్ చేయలేకపోయినా ఇవాళ. కానీ ఆడ పక్షులు నిజంగా బాధపడుతున్నాయండి, చెట్లన్నీ కొట్టేస్తుండ్రు, వీళ్ళంతా ఏమో చేసేస్తున్నారు. మీరు ఇంకా అక్కడిక్కడ యూట్యూబ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు పెట్టినరు. తులసి చంద్ గారు కూడా ఒకటి పెట్టినట్టున్నారు, చూడండి అటు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది చేసిండ్రు, దానిపైన కూడా చూడండి. అదేంటంటే ఆ వీడియోస్ రిలీజ్ చేస్తే పాపం పక్షులకు అరణ్య రోధాలలాగా తయారైంది, ఆ అరణ్యంలో అవి రోధిస్తున్నాయి. అంటే ఇక మనం ఓల్పెట్టేద్దాం. డోంట్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్ వెన్ వీ కిల్ ఆల్ దోస్ బర్డ్స్ అండ్ ఆల్ ద లైఫ్ స్టాక్ ఇవన్నిటిని మనం చంపేస్తూ ఉంటే అందులో సరే తోడేళ్ళు నక్కలు ఏవో ఉన్నాయి కావచ్చు, ఏవన్నీ ఉండని ఏంటండి అంటే తోడేళ్ళు నక్కలు అవి బతుకొద్దా? అవిని కూడా తింటారా, లేకుంటే చంపేస్తారా? అవిని ఏం చేయరా? ఇక మీకు జింకలు కనిపిస్తలే కావచ్చు, దట్స్ ఓకే. నెమళ్ళు కనిపిస్తలే కావచ్చు, దట్స్ ఓకే. అయితే గుట్టనకైతే అది జీవి కాదా, దాన్ని చంపేసలేరా? దాని పని మన పని అట్లా అని చెప్పి అన్ని గుట్టనక్కని చంపేస్తుండ్రా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ముఖ్యమంత్రులు అవి కూడా పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండి కూడా ఇట్లా మాట్లాడతారు. నెక్స్ట్, సో ఇంకా కొంచెం కిందికెళ్ళి చూపిస్తాను ప్రజలారా. ఇగో ఇవన్నీ బఫలో, ఇంకా పీకాక్ లేకు, ఈ 400 ఎకరాలు. ఇక ఇంకోటి ఇక ఈ వీళ్ళు చూడండి ప్రజలారా, ఈ భూములు అమ్మొద్దని చెప్పి హెచ్సి భూములు అమ్మొద్దని ఈ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ మంత్రి గారిని ఇక ఏం చెప్పాలి దేవుడా నేను. ఈయన ఈ సేమ్ క్యాండిడేట్ ఏం చేస్తారంటే ప్రజలారా, ఇప్పుడు మన సింగరేణి భూములను అమ్మేస్తారు, వీళ్ళు వైజాగ్ స్టీల్ నమ్మేస్తారు. ఇక వీళ్ళు నాభి ముంబై కారిడార్లో మొన్ననే 2 నెలల కిందనేది 5000 ఎకరాలు అమ్మేసిండ్రు. ఎవరికి అంటే అంబానీ గారికి అమ్మేసిండ్రు ఇదంతా, ఓకే. ఇక ఎన్నో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో అమ్ముడే, వీళ్ళ పనుల్లో కూర్చొని పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో అమ్ముడే. ఇక ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కానీ ఇంకెవరన్నా కానీ లోకల్ ట్యాక్సెస్ అయినా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారంటే మీరు చూసిండ్రు కదా ఈ మధ్యకాలంలో. ఇక బాదుడే బాదుడు ట్యాక్సెస్లు, ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ ట్యాక్సెస్లు, రకరకాల ట్యాక్సులతో ఇక ఒకటే బాదుడు అనమాట. కనుక ఇక వీళ్ళు వచ్చి సత్యపూసలకి ఇలా మాట్లాడుతున్నాం. డోంట్ యూ థింక్ యూ ఆర్ ఫాలింగ్ ఇన్ ట్రాప్ వెన్ యూ ట్రస్ట్ దీస్ పీపుల్? మనం వీళ్ళని నమ్మొచ్చా? ఇక ఈ మహానుభావుడిని చూద్దాం. ఈ మహానుభావుడు వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు కబ్జాలు చేసిండ్రు. ఇంకా ఆయన ఒక 50 ఎకరాలు ఉంటుంది కావచ్చు ఆయన ఫామ్ హౌస్ ఒకటి, ఓకే. మరి ఆయన ఫాలో చేసిండు అన్ని రూల్స్ ఏమన్నా ప్రాపర్గా? నీకు ల్యాండ్ సీలింగ్ అనేది 20 ఎకరాలే ఉంది కదా, మరి అట్లాంటప్పుడు నువ్వు ఫాలో చేసినావు బాస్? ఇదేంది బాస్ నువ్వు చేసింది మరి? సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ప్రజలారా, ఇక ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది, కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాను. కమ్ ఫర్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ కండక్టెడ్ బై JMI, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, ఆన్ 6th of April at 2 PM at సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రైట్. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్ మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాము. వీ విల్ రేజ్ అవర్ కన్సర్న్స్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ విత్ ఆల్ ప్రాపర్ RTAs వేసుకొని ఒక ప్రాపర్ పిల్ని మనం ఫైల్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మనం ఇది అందరం కలిసి ఆపాలి. నా ఒక్కడితో అయితే నేను అనుకోవట్లేదు, మీ అందరి సహకారం కూడా కావాలి. JMI వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం సహకారం ఇద్దాం.
రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.